దేవాతి దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, పరిశుద్ధ లేఖనములో నుండి యోబు 7వ అధ్యాయము 1వ వచనము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఈరోజు అధ్యయనము చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి మనుష్యుడి విషయంలో చూస్తే తల్లి గర్భములోనే అనగా పిండముగా ఉన్నప్పుడు ఎన్ని దినాలు ఉండాలో అన్ని దినాలు కూడా తన గ్రంథమందు రాయించి ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మాట కీర్తన 139వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మనుషుడు తన తల్లి గర్భములోనే ఎన్ని దినాలు ఉండాలో ఇంకా అవయములంట ఇంకా తయారవ్వలేదు. అప్పటికే దేవుడట, నువ్వు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలి, నీ పని ఏమిటి అని సమస్తాన్ని కూడా తయారు చేసి ముగించి తన గ్రంథంలో రాయించి ఈ భూమి మీదకి ఒక మనుషుని పంపిస్తూ ఉంటాడు. అలా తల్లి గర్భములో పుట్టిన పసికందు పసిప్రాయము నుండి యవ్వన ప్రాయమునికి వచ్చేసాడు. అప్పటికి మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. అంటే ఎప్పుడైతే మైండ్ మెచ్యూరిటీ అయ్యిందో ఆ యవనస్తుడికి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది పాపము, ఇది పుణ్యము అని వివేచన కలుగుతాడు. అలాంటి తరుణములో వినుట వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వల్ల కలుగునని రోమీలు రాసిన పత్రికలో ఎవరో ఒక ఆయన ప్రకటించగా, క్రీస్తే నిజమైన దేవుడని హృదయములో క్రీస్తుని చేర్చుకుని నోటితో ఒప్పుకొని తన రక్తం ద్వారా ప్రతి పాపమును కడుగుకుని అంటే బాప్తీసం తీసుకుంటాడు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో ఈ యవనస్తుడు అప్పుడు అవుతుంది యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టినట్లు. హల్లెలూయా. ఒక మనుషుడు నీటి బాప్తీసము తీసుకున్న వెంటనే వాడు పెట్టిన అడుగు ఎక్కడండి? యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టినట్లు. అక్కడ అవుతుంది యుద్ధము. అక్కడ చేయవలసింది ఉంది పోరాటము. హల్లెలూయా. సాతానుగాడు అక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు. సాతానుగాడు అక్కడి నుంచి ఈ మనుషుడి మీదకి పోరాడటానికి, యుద్ధం చేయడానికి ఆయన మనోడు లేస్తాడు పైకి. ఇదివరకైతే ఆ మనుషుడితో ఏమాత్రం పని లేదు. ఎందుకంటే సాతానుగాడికి తెలుసు, రక్షణ పొందని ప్రతి మనుష్యుడు కూడా తన మనుషుడే. దేవుడు అంటే సాతానుగాడిని ఇచ్చ నరకాగ్నిలోకి గెంటి వేస్తాడు కనుక నాతో పాటు దేవుని కుమారుడంటే
యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళను కూడా తీసుకుపోవాలని ఎంతో ప్రయాసపడతాడు. ఆడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? నీటి బాప్తీసం తీసుకొనకుండా. వాడికి తెలుసు రక్షణ పొందిన వారు ఖచ్చితంగా నరకాగ్నికి వెళ్తాడు అని మౌనంగా కొంతకాలం ఉంటాడు. అయినా సాధ్యమైనంత మట్టుకు వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఎలా ప్రయత్నం చేస్తాడనంటే, ఉదాహరణకి, ఒరే బాబు యవనస్తుడా, ఉన్నది నీకు ఒకే ఒక జన్మ. ఆ జన్మలో అనుభవించు, త్రాగు, తిను, సుఖించు. అంతే తప్ప ముసలితనం అయిన తర్వాత నువ్వు సుఖిస్తావా? త్రాగటానికి శక్తి ఉంటుందా అని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకొక మాట చెప్పమంటావా? పరలోకం ఉందో లేదో ఎవడ చూడొచ్చాడు, సేవకులు చెప్పి అన్నీ కూడా అబద్ధం మాటలు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇలా వాడు చేయవలసినటువంటి ప్రయత్నం చాలా చేస్తూ ఉంటాడు. తాగరా, తినరా, సుఖించరా, సినిమాల చుట్టూ తిరగరా, సెల్ ఫోన్ చూడరా అని రక్షణ పొందకుండా వాడు చేసే ప్రయత్నం చాలా ఉంటుంది. ఎవరో తెలియనటువంటి ఒక సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి పలానా చోట సభ పెట్టు అని చెప్పినప్పుడు వారు దేవుని మాట దర్శని విని ఆ ప్రాంతానికి వచ్చి 3 రోజులు ప్రసంగం చేసినప్పుడు 3వ రోజున ఆ సేవకుడు ఆ సభలు అంటాడు, ఈ 3 రోజులు దేవుని ఒక వాక్యం అందించబడినది గనుక ఎవరైనాను బాప్తీసానికి సిద్ధంగా ఉన్నారా అని అన్నప్పుడు వెంటనే ఎప్పుడు ఎన్నడూ దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఒక మనుషుడు పైకి లేస్తూ ఉంటాడు. అయ్యా నేను బాప్తీసం తీసుకుంటాను అన్నప్పుడు ఆ సేవకుడు అంటాడు, రేపు పొద్దున్న సిద్ధపడి వచ్చేసే అంటాడు. లేదయ్యా నేను సమస్త వస్త్రముతో నేను వచ్చేసరికి కావచ్చినటువంటి వస్త్రాలు అయితే ఏమున్నాయి బాప్తీసం తీసుకోవడానికి, అన్ని వస్త్రాలతో వచ్చాను, సిద్ధపడి వచ్చాను అంటే, లేదయ్యా రేపు ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, రేపు ఉదయాన్నే సిద్ధపడు అని చెప్పినప్పుడు రేపు ఉదయానికి తనకు కలిగిన బంధువులకి లేదా భార్య ఎక్కడో దుబాయ్లో ఉంది వారికి మాట చెప్పాడు, నేను బాప్తీసం తీసుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళలోంచి వచ్చేస్తుంది సాధారణగాడు, యుద్ధం చేస్తాడు అంటాడు. వాళ్ళు బంధువులు అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు, అరే రే ఎక్కడి నుంచో వచ్చాడు, అతనితో నువ్వు బాప్తీసం పొందుకుంటావేంటి, మన సంఘంలో సేవకుడు లేడా, అనేక సంవత్సరముల నుంచి ఆయన పరిచయం చేస్తున్నాడు, ఆయన దగ్గర నువ్వు బాప్తీసం పొందుగలని రక్త సంబంధుకులంటే భార్య అంటది, అయ్యో నువ్వు యేసుక్రీస్తు మతంలోకి వెళ్ళిపోతున్నావా, నాతో చెప్పొద్దా, నేను చచ్చిపోయాను అనుకున్నావా, ఎందుకు ఆ పని చేస్తామని చెప్పేసి ఆమెలోంచి కూడా ఆడి చేయవలసిన ప్రయత్నం అంతడు కూడా చేస్తాడు. ఇది ఇలాగ చేయగా ఆడికి ఆ యొక్క వ్యక్తికి విశ్వాసంలో బలపడిపోయాడు. ఎప్పుడైతే బలపడి దేవుని వాక్యం ద్వారా పొద్దున్న వచ్చేసి ఆ సేవకుడి ద్వారా బాప్తీసం పొంది ఉన్నాడు. ఇంక సాతానుగాడి పని అయిపోయింది. ఇంకా అబ్బా నేను చేయవలసిన ప్రయత్నం అన్నాడు కూడా నేను చేసేసాను, ఇది రక్షణ పొందేశాడు, ఎలా అప్పుడని నెత్తు నోరు కొట్టుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అయితే సాతానుగాడు అంటాడు, చాలా తెలివైనడు, ఆడంటాడు, నువ్వు ఎంతకాలం చేస్తావో నేను చూస్తా, నీ భక్తి నీ శ్రద్ధ అని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఏదో రోజు నీకు దొరక్కపోతావా, నిన్ను నేను పోనా, నిన్ను పడైనా అని గుంట దగ్గర నక్కలాగా ప్రతి దినము కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందినటువంటి ఈ వ్యక్తి తొలి దినాల్లో ఎలా ఉంటాడనంటే, ఉదయాన్నే ప్రార్థన చేస్తాడు, ప్రతిదినం బైబిల్ బాగా చదివేస్తుంటాడు, అవసరమైతే ఉపవాసం ఉంటాడు,
ఎక్కువ దేవుని సన్నిధి గడుపుతూ ఉంటాడు. ఏ ఆదివారం కూడా దేవుని మందిరం మానకుండా భక్తి శ్రద్ధలతో ముందుకు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఒకానొక దినములో నెల 2 నెలలు 6 నెలలు సంవత్సరమో ప్రతి విశ్వాస రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసు సర్వసాధారణంగా పడిపోవటం మామూలే. ఇది సత్యమైన మాట. ఎవరో ఉంటారు 100 మందికి ఒక్కలో ఇద్దరో, అది వేరే విషయం. మిగిలిన 98 మంది విషయంలో మనం చూసినట్లయితే ఎక్కువ శాతం పడిపోతూ ఉంటారు. ఎలా పడిపోతారా అంటే ఇవన్నీ కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏమని? మీరు అపవాది తంత్రములకు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడుచ్చు సర్వాంగ కవచనము ధరించుకొనిడి అని. మొదటి మాట మనం చూసినట్లయితే అపవాది అనగా సాతాను. ఈ సాతానుగాడు తంత్రములనట. ఈ తంత్రాలు ఎలాగుంటాయని అంటే రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాడు. వీడిని ఎలాగైనా సరే భక్తుల నుండి పడగొట్టేయాలని చెప్పేసి అనేక తంత్రాలు వస్తాయి. వీడు ఉపయోగించే తంత్రాలు ఎలాగుంటాయంటే భర్త అయితే భార్య నుండి వస్తాయి, భార్య అయితే భర్త నుండి వస్తాయి, పిల్లల నుండికి తల్లిదండ్రులకి వస్తాయి, వారు పెరుగుతున్నటువంటి సమాజముల పెద్దల నుండి వస్తాయి, వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగుల మధ్య యజమానుల ద్వారా వస్తాయి, చివరగా సేవకుడు ద్వారా కూడా వస్తాయి. దేని వాక్యం నేను చెప్పట్లేదు. ఏర్పరచబడినటువంటి సేవకులను కూడా అడు వాడుకుంటాడని నేను వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఎవరు అవకాశం ఉంటే వారు ద్వారా వాడుకుని వాడు మాటల ద్వారా మనిషి విసుగుడి చెందుతారు. అలాంటి తరుణంలో అలాగన సీనియర్ విశ్వాసం చూశాడు. కొత్తగా బాప్తిసం పొందినటువంటి ఆ విశ్వాసి మొదట్లో ఉన్నట్లేడు, లేక సమస్త లోకంలో కలిసిపోయాడు. ఈడు కొన్ను ఆడి మీద పడ్డాయి. అదిగో నాకంటే సీనియర్ ఆడే అలా చేస్తే లేదు కానీ నేను చేస్తే ఏముందరా బాయ్ అని మనసులో ప్రేరేపణ. మరలా వాక్యాన్ని బట్టి మనవాడు ఎంతో నీతిగా యథార్థంగా జీవించాలని ఉద్యోగంలోనో తన పనిని బట్టో యథార్థంగా జీవించుకుపోతున్నప్పుడు భార్య అంటుంది, అయ్యా దేవుడు అంటావు, నీతి అంటావు, యథార్థం అంటావు, సంపాదన చూస్తే ఏమీ లేదు. మన కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, అది వయసుకు వచ్చేస్తున్నారు. చూడయ్యా నీ కింద పనిచేసేవాళ్ళు, చూడయ్యా నీ పక్కన నీ పనిచేసేవాళ్ళు, ఎదుంటి వాడిని చూడు ఎలా చేస్తారు, చూడు ఎలా సంపాదించుకున్నారో చేస్తారు. అన్యాయమో అక్రమో ఏం చేస్తావు నాకు తెలియదు, సంపాదించు అయ్యా, వయసు అయిపోతుంది, నీతి అంటావు, యథార్థం అంటావు, కూడు లేదయ్యా మనకి, అయ్యా కలిమి ఉందయ్యా మనకి అని ప్రతి దినము కూడా భార్యలోనికి ప్రవేశించి రోజు రోజుకి మాటి మాటికి ఆ భార్య నుండి మాట్లాడుతూ ఉంటారు. ఈయనేమో యథార్థత నీతి అని చెప్పేసి ఉంటా ఉంటాడు. అయ్యా నేను ఆదివారం రోజు నేను పనికి పోనయ్యా, నేను మందిరానికి పోవాలనుకున్నప్పుడు అప్పుడే ప్రవేశించాడు ఆడు యజమానులు దూరి. ఏదేమైనా సరే ఈరోజు నువ్వు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి, చేయకపోతే నీకు సోమవారం నాడికి పని లేదంటాడు. అక్కడ భయపెట్టేస్తాడు. ఇలా సమాజంలో సంఘములో ప్రతి విషయంలో కూడా సాతానగాడు
వాడి యొక్క తంత్రముల ద్వారా మన చిక్కబెట్టి పాపములోనికి విశ్వాసముల నుండి బయటికి నెట్టేయటానికి వాడు చేయగల ప్రయత్నం ప్రతిదినం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యుద్ధ రంగములోనికి అడుగుపెట్టిన వాడే. యుద్ధము చేయవలసినది సాతానుగాడితోటి. హల్లెలూయా. ఈ సాతానుగాడితో నేను కూడా యుద్ధం చేయవలసినటువంటి ప్రతి దినము ఉన్నది. అవన్నిటిని కూడా ఎలా జయించాలి, ఎలా ఎదుర్కొనాలి అనే వాక్యం ద్వారా దేవుడు మనకి మార్గం చూపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మార్గాన్ని కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం. ఇప్పుడే చదివినటువంటి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10 నుండి 18వ వచనాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కటిగా మనం అధ్యయనం చేద్దాం. ఎక్కువగా నేను మాట్లాడిన కానీ 2-3 మాటలు మాత్రమే దీన్ని క్లుప్తముగా నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుడుచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. హల్లెలూయా. మొదటి మాట, మనం ఎవరితోనూ పోరాడకూడదు అనంటే శరీర సంబంధమైన మనుషులతో. మనకి ఎక్కువ ఇష్టం ఏంటంటే శరీర సంబంధం పోరాడటం మాత్రమే మనం ఇష్టపడతాం. చేసేదే శరీర సంబంధమైనటువంటి మనుషుల్లోనికి వాడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాడి ద్వారా మన మీదకి పోరాటం వస్తుంది. అటువంటిది ఏదో ఒక మాట వాడు పలికినప్పుడు నన్ను అంతటి మాట అన్నాడు అని చెప్పేసి నా బలం ఏంటో, నా తెలివేంటో, నా శక్తి ఏంటో, నా ధనం ఏంటో, నా పదమేంటో, నా హోదా ఏంటో నేను నిరూపించుకుంటానని వాడి మీదుగా అనేకమైనటువంటి విధానాలుగా పోరాడటానికి ఇష్టపడతా ఉంటాం. సమయం అంతా కూడా పోరాడు చేస్తూ ఉంటాం. నేను వాక్యం చదివిస్తూ ఉంది, మీరు పోరాడవలసినది శరీర సంబంధములతో కాదయ్యా, ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండ దురాత్మలతోనూ సమూహముతోనూ పోరాడుచున్నామంటుంది. హల్లెలూయా. ప్రస్తుతం ఏంటంటే దేవుని సన్నిధి నుండి త్రోయబడినటువంటి సాతాను యొక్క సైన్య సమూహము భూమి మీద అనగా భూమి క్రింద గాథలు త్రోయబడ్డాయి. అవి కొన్ని భూమి క్రింద, భూమి పైన, ఆకాశంలోనూ వివిధంగా ఉన్నాయి. అవి రకరకాలుగా విడిపోయి ఉన్నాయి. కనుక ఆయన అంటున్నాడు, అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశాల మండల సంబంధ దురాత్మలతో సమూహంతో మీరు పోరాడాల్సి, అనగా దురాత్మలతో నేను కూడా పోరాడుచున్నామని చెబుతుంది. అందుచేత రెండో మాట, అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుకునుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎప్పుడంట? ఆపత్కాలయందు. హల్లెలూయా. ఆపద ఎప్పుడు వస్తుంది? మొదటగా మనం మాట్లాడుకున్నట్లుగా లోకములో ఉన్న భార్య నుండి, సంఘము నుండి, సమాజము నుండి, అధికారం నుండి, యజమానుల నుండి, లోకము నుండి, భార్యల నుండి, అది సమస్తము కూడా ఒకేసారి ప్రళయం వలే వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, మరి
చింత వస్తుంది. సమస్తం కూడా వచ్చినప్పుడు అది అపద్దినమునందు వాడిని ఎదిరించాలి అంటే సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు, అంటే వాక్యము ద్వారా సమస్తాన్ని కూడా నెరవేర్చాలి. అలా నెరవేర్చు శక్తిమంతులగుటున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడని సెలవిస్తూ ఉంది. ఏంటది? శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు కూడా ఏ అవయమునకు ఏది అవసరమో అవన్నీ కూడా ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా వివరిస్తూ ఉంది. అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసు తొడుగుకొని నిలవబడుడి. హల్లెలూయా. ఏటట? మొట్టమొదటిగానంట మీ నడుమునకు సత్యమని దట్టము కట్టుకుని, సత్యము అనగా క్రీస్తును ధరించుకోమని అడుగుతుంది. హల్లెలూయా దేని వాక్యం. రెండవదిగా నీతి అను మైమరుపును తొడుగుకొని, అనగా నీతి సూర్యుని కింద మనం ధరించుకోమని దేని వాక్యం. ఏమని పాదములకు చురుక్కోవాలంట? పాదములకు మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధానము సువార్త అయిన సిద్ధ మనసు తొడుక్కోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా సిద్ధ మనసు, రెండవదిగా సమాధాన పాదములకు జోడట. హల్లెలూయా. సిద్ధ మనసు అనగా క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండడని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా క్రీస్తు మనసును మనము ధరించుకోవాలి. పాదములకు సమాధానమైన సువార్తను తొడుక్కోవాలని దీని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా కాక విశ్వాసమును అను డాలును పట్టుకొనిడి. విశ్వాసమైన డాలును మనం పట్టుకోవాలని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసమును కర్తవ్యం కొనసాగించు యేసు వైపు మనం చూడాల, లోకం వైపు కాదు. కానీ మనం విశ్వాసమును కర్తవ్యకు యేసు వైపు మనం చూడాలని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములు లాంటివి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. ఎలా వస్తాయి అగ్ని బాణములు? వాడు ఎలా వేస్తాడనంటే, మూడొకసారి చెబుతున్నాను, ఇంట్లోంచి, కుటుంబంలోంచి, సమాజంలోంచి, సంఘములోంచి, పని చేస్తున్నటువంటి యజమాని నుంచి ఆ సాతాను పంపే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అగ్ని వలి ఉంటాయి, కాలిపోతాయి, గుచ్చుకుంటాయి, మండుతూ ఉంటుంది. అబ్బా, ఎందుకు వచ్చింది పనులు రా బాబు, ఇదంత అవసరమా? ఇంత భక్తి అని ఏంటంత విరక్తి కలిగిన మాటల్లో అలా ఉపయోగిస్తున్నప్పుడు ఆ మాటలని ఎదిరించడానికంట అగ్ని బాణములు వంటి ఆర్పుటకు శక్తిమంతులగుదురని చెప్తా ఉంది. మరియు రక్షణ శిరస్త్రామనమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. హల్లెలూయా. రక్షణ అను శిరస్రామను అనగా రక్షణకు గుర్తుగా అనేక కిరీటాలు ఉన్నాయి. దాంట్లో ఒక కిరీటము రక్షణ వస్త్రం అనవచ్చు, రక్షణ కిరీటం అనవచ్చు. అది దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి. చివరిగా దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఏంటంటే ఆత్మ వలన దేని వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించుకోనాలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకి సాతాను కూడా వచ్చినప్పుడు కూడా ఆయన దేనితో ఎదిరించాడు అని అంటే వాక్యముతోనే ఎదిరించాడు, వాక్యంతోనే సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ సాతాను అక్కడ పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి వాక్యము అనే వాక్య ఖడ్గం మనం ధరించుకోవాలని దీన్ని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి
విధమైన ప్రార్థన విశ్వాసము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడే. హల్లెలూయా. ముగించేస్తా ఉన్నాను. ఇవన్నీ నీ అవయవములకు ఏమి కావాలో, ఏ అవయవానికి ఏమి అవసరమో ఇవన్నీ లిస్టులో మనం చూసాం. ఇవన్నీ నీకు కావాలనంటే, సాతానుగాడు ఎదిరించాలంటే నీకు సమస్తం సర్వాంగ కవచము కావాలి. ఆ సర్వాంగ కవచము కావాలనంటే చివరిగా చెబుతుంది, ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆత్మ చివరి ముగింపు మాట ఏంటండి? ఆత్మ. చేస్తా ఉన్నాను. మొదటి మాట ఏంటి? భూమి మీద నరుల కాలం యుద్ధము కాలము కాదా అని నేను వాక్యం చెలవిస్తా ఉంది. ఆ యవనస్తుడు బాప్తీసం తీసుకున్న వెంటనే యుద్ధ భూమి మీద అడుగు పెట్టినట్టు లెక్క అని మనం ఇప్పటి వరకు ధ్యానించాం. చేయవలసినది ఆ యుద్ధం, ఆ యుద్ధ రంగంలో నీకు కావలసింది ఏమిటో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు చదివాం. అవన్నీ నీకు కావాలి అంటే సర్వంగ కవచము అవి ఆత్మ వలన నీకు దొరుకుతాయని దేని వాక్యం చదివిస్తా ఉంది. రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను, నా రక్షణ కొనసాగిస్తాను అని ఎంతో విశ్వాసంతో ఉంటూ ఈ క్షణమందే నేను మరణిస్తే దేవుని సన్నిధిలో ఉంటానని ఎంతో నమ్మకంతో జీవిస్తూ ఉంటాడు. అయితే తన రక్షణను సాధించాలని అంటే ఖచ్చితంగా కావలసింది ఏంటంటే ఆ యుద్ధ రంగంలో నీవు సాతానుగాని పోరాడవలసిందంటే నీకు కావలసింది ఆత్మ. ఆ ఆత్మ ఇస్తుంది సమస్తము. హల్లెలూయా. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా నిగ్రహం, ఇలా 9 సుగుణాల అన్ని మనకి గలతీ రాసిన పత్రికలో మనకి 5వ అధ్యాయంలో మనకి అవి కనబడతా ఉంటాయి. సమాధానం కావాలనంటే, విశ్వాసము కావాలనంటే, ఆత్మ ఖడ్గము కావాలనంటే, ఇవన్నీ కూడా కవచములు, ఆయుధాలు. ఇవి ఆత్మ పొందుకుంటే వచ్చేటువంటి ఇవి పొందుకొని నీవు యుద్ధ రంగములో నీవు పోరాడటానికి అవకాశం ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మ పొందకుండా దేవుడిచు ఆ సర్వాంగ కవచం నీకు దొరకదని దేవుని పేరట ప్రేమపూర్వకంగా తెలియపరుస్తామని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, విశ్వాసురాలా, నీకు కావలసింది నీవు బాప్తీసం తీసుకున్న వెంటనే యుద్ధములో రంగములో ప్రవేశం ఉన్నట్లే అప్పుడు నీవు చేయవలసింది మనుషులతో కాదు కానీ నీ చేయవలసింది సాతానుగాడితోటి. సాతానుగాడు నువ్వు చేయవలసింది ఏమిటంటే దేవుడు ఇచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆ రాజ్యం అన్ని నువ్వు ధరించుకుంటేనే, అవి ధరించుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే ఎఫెసీయులకు రాసిన పత్రికకు వస్తాయి. అవన్నీ రక్షణ పొందుదాం, రక్షణతో పాటు పరిశుద్ధాత్మ పొందుదాం. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీకు కావలసిన సమస్తము కూడా సాతాను ఎదురించడం, సమస్తము కూడా దేవుని సర్వాంగ కవచముతో సాతాను ఎదురుద్దాం. దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడదాం. అట్టి కృప నీకును నాకును దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.